హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మాస్టర్ పైకి వచ్చాను. కుటీరం దగ్గరికి వచ్చాను. ఒక మాస్టర్ ధ్యానంలో ఉన్నారు. సార్, ఇప్పుడు ఇలా చేయడానికి కారణం ఏంటి సార్? ఎలా ఆలోచన వచ్చింది? ఎందుకు చేయాలనిపించింది? ఈ వెదర్ బొంగులతో నేచురల్గా. ఇది మా ఇద్దరికి ఏంటంటే, మేము పుష్ప 2కి రంపచోడవరం ఫారెస్ట్కి వెళ్ళాము. ఆడ వెళ్ళిన తర్వాత ట్రైబల్స్ చాలామంది అద్భుతమైన ఈ బ్యాంబోది వాళ్ళు న్యాచురల్గా, వాళ్ళకి ఎట్లేదో దీనివల్ల గొప్పతనం ఉందనే ఉద్దేశం కాదు, వాళ్ళకి దొరికింది ఫారెస్ట్లో బ్యాంబోస్. వాళ్ళు ఇలా తయారు చేసుకొని దానిలో కూర్చుంటే అద్భుతం అనిపించింది. ఇదేదో అద్భుతమైన నీట్గా ఉంది ఇది. అందుకని ఇది ట్రైబల్ దగ్గర నేర్చుకున్న ఐడియా ఇది. వాళ్ళకి దగ్గర ఫారెస్ట్లో దొరికే ఈ బ్యాంబోస్ని తీసుకొచ్చి వాళ్ళు ఇలా కట్టుకొని వాళ్ళు ఇల్లు లాగా నిర్మించుకున్నారు. మనం కూడా ఏంటంటే మనకి పూర్వకాలంలో కూడా ఏంటంటే ధ్యానాలు చేసేవాళ్ళు, గురువులు వీళ్ళందరూ పద్ధతిశాల అనేవాళ్ళు. ఎందుకంటే ధ్యానం చేసాని కోసం ఒక పద్ధతిశాల నిర్మించుకునేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. ఇదిగో ఈ రాయితోటి కట్టిన గోడలు అనుకుని ఆప్టికల్గా ఉండే కాబట్టి ఇలా చూస్తే అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. తక్కువలో ఏదో కొత్తదనం అని ఉండాలని చూస్తున్నాం అన్నమాట. అట్లాగే మాకు ఇలాంటి ఐడియా మాకు ఆర్ట్ డైరెక్టర్ కేఎస్ ప్రకాష్ గారికి ఇచ్చాము ఐడియా. అప్పుడు అద్భుతంగా దీన్ని నిర్మించడం జరిగింది. అప్పుడు ఏంటంటే మాకు కూర్చొని ఉన్నప్పుడు కూడా కొంచెం మేము ధ్యానంలో స్నానం చేసి షూటింగ్ వెళ్ళిపోయాము. 10 నిమిషాలు అలా రిలాక్స్ కూర్చున్నా కానీ తెలియని ఏదో ఒక మంచి పీస్ ఆ మైండ్ అనిపిస్తుంది అన్నమాట. అందుకోసం దీన్ని నిర్మించాం.